నార్మల్‌గానే గోరుచిక్కుడుకాయ తినను. ఇన్‌కేస్ గోరుచిక్కుడుకాయ ఎప్పుడైనా ఇంట్లో చేస్తే మా అమ్మ కమిషన్ ఇచ్చేదేమో. ఆ రోజు నేను ఇంకా లంచ్ తినేదాన్ని కాదు. మా అమ్మ ఒక రూ. 50, రూ. 100 మా అమ్మ దగ్గర నుంచి లంచం తీసుకునేదాన్ని. ఇయాల ఈ కూర ఉండవు. నాకు తెలీదు, నాకు మనీ కావాల్సిందే, నేను బయట ఫుడ్ తినాల్సిందే అని చెప్పేసి మా అమ్మని బ్లాక్‌మెయిల్ చేసి రూ. 50, రూ. 100 తీసుకునేదాన్ని. ఇప్పుడు ఇయాల హాస్టల్‌లో ఇప్పుడు దాకా నేను గోరుచిక్కుడుకాయ ఎప్పుడు తినలేదు. కానీ 100 డేస్ ఆఫ్ హెల్తీ ఛాలెంజ్ చేశాను. సో బయట ఫుడ్ తినను, ఇది కాను అని చెప్పేసి చచ్చినట్టు ఇవాళ తినాల్సొస్తుంది. ఫస్ట్ టైమ్ దీన్ని అసలు సరిగ్గా ఏమంటారో కూడా తెలీదు నాకు. గోరుచిక్కుడుకాయ అందులోనూ ఫ్రై కూడా కాదు, ఇదేదో ఉల్లిపాయలేసి వండారు. అనవసరంగా ఛాలెంజ్ చేశారని ఫీల్ అవుతున్నా. నాగా నవ్వుతుంది. నువ్వు నార్మల్గానే ఇది మళ్ళీ 100 డేస్ ఛాలెంజ్ సచ్చినట్టు తింటావు తిని ఇప్పుడు అన్న. రావట్లేదే మాటలు రాసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది కాలేజీలో పోరగాల మధ్య. మా అమ్మ గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. నేను ఇంటికి పోతా. ఇది తీయకుంది. సొరకాయ పచ్చడి అంట. ఛాలెంజ్ చేసినందుకు చచ్చినట్టు కర్రీ మొత్తం అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేసా, బట్ నా అవ్వలేదు. పచ్చడి అయితే సొరకాయ పచ్చడి అంట. అసలు నోట్లో పెట్టుకుంటేనే ఉప్పు ఎక్కువ, సొరకాయ పచ్చిగా ఉంది. 100 డేస్లో ఫస్ట్ డేనే ఫ్లాప్ అయిపోయింది. ఇదిగో పప్పు చూస్తేనే మొత్తం పప్పు, ఇదిగో కందిపప్పు, పచ్చిపప్పు అన్ని పప్పులే ఉన్నాయి. పోనీ సరిగా దీన్నన్నా తిందామంటే ఇదైతే హాట్ వాటర్లో ఉప్పు కారం వేసినట్టుంది. మా వాళ్ళు అయితే ఆల్రెడీ ప్లేట్లు పడేయడానికి కూడా వెళ్ళాను. సో నేనైతే 100 డేస్లో ఫస్ట్ డే ఫుడ్ ఛాలెంజ్ అయితే హెల్తీ ఫుడ్ ఛాలెంజ్ అయితే ఫ్లాప్ అయిందనమాట. సో దీంట్లో సొరకాయ క్యారెట్ ఏరుకొని వెళ్ళి ఇంకా డస్ట్బిన్లో వేసి రావడమే. సో ఇంకా ఫుడ్ అయితే ఇక డిన్నర్ స్కిప్ అనమాట. ఇంకేం చేయలేము. బయట ఫుడ్ కూడా తినాలనిపించట్లేదు. ఫ్రూట్స్ ఉన్నాయి, సో ఫ్రూట్స్తో అడ్జస్ట్ అయ్యి బటర్ మిల్క్తో అయితే వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. 100 డేస్లో ఫస్ట్ డేనే ఫ్లాప్ అయింది. సో నెక్స్ట్ డే మాత్రం కంపల్సరీ తినడానికి 100 డేస్లో నేను ఈ ఫ్రూట్స్ కానీ ఈ వెజిటేబుల్స్ అన్నీ తినడానికి ట్రై చేస్తాను అనమాట. సో చూద్దాం. ఫస్ట్ డే అయితే ఫ్లాప్ గైస్. బై బాయ్.